అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలనానికి తెరలేపారు. ఒక దేశాన్ని, అక్కడి ప్రజల స్వేచ్ఛను వెలకట్టి కొనేస్తానంటూ బహిరంగ సవాల్ విసిరారు. గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే, అడ్డు వస్తే ఎంతకైనా తెగిస్తామంటూ అమెరికా అధ్యక్ష భవనం వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి ప్రజలకు లక్షల రూపాయల ఆశ చూపిస్తూ మరోపక్క యుద్ధానికి సై అంటున్న ట్రంప్ అసలు ప్రణాళిక ఏంటి? మంచు కింద దాగి ఉన్న ఆ నిధుల కోసమే అగ్రరాజ్యం ఆరాటపడుతోందా? గ్రీన్లాండ్ చుట్టూ ముసురుకుంటున్న యుద్ధ మేఘాలపై ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే సంచలనాలకు మారుపేరు. ఆయన నోరు తెరిస్తే చాలు ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు మొదలవుతాయి. రీసెంట్ గా ఆయన మరోసారి తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. గ్రీన్లాండ్ ఎలాగైనా సరే అమెరికా వశం కావాల్సిందే, అక్కడి ప్రజలకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ విషయంలో మేము ముందడుగు వేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేత సౌధం వేదికగా ఆయన విలేకరుల ముందు మాట్లాడుతూ గ్రీన్లాండ్ విషయంలో తాము ఎంతకైనా తెగిస్తామని, రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనికి ఆయన చెప్తున్న ప్రధాన కారణం రష్యా, చైనా. గ్రీన్లాండ్ అనేది అమెరికాకు అత్యంత సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతం. ఒకవేళ అమెరికా గనుక గ్రీన్లాండ్ ని తమ ఆధీనంలోకి తీసుకోకపోతే ఆ ప్రాంతాన్ని తమ శత్రు దేశాలైన రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకునే ప్రమాదం పొంచి ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో చైనా, రష్యా దేశాలు తమ యుద్ధ నౌకలను మోహరించి ఉన్నాయని, ఇది అమెరికా భద్రతకు ఏమాత్రం మంచిది కాదని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ సరిహద్దుల్లో శత్రు దేశాలు తిష్ట వేయడాన్ని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. నిజానికి మొదట్లో గ్రీన్లాండ్ ను చర్చల ద్వారా శాంతియుతంగా దక్కించుకోవాలని అమెరికా భావించింది. కానీ అది సాధ్యం కాకపోవటంతో ఇప్పుడు కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తోందని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. ఇందుకోసం ఆయన తన విదేశాంగ మంత్రి మార్కో రూబియోను వచ్చే వారం గ్రీన్లాండ్ మరియు డెన్మార్క్ నేతలతో చర్చలు జరిపేందుకు పంపిస్తున్నారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ దేశంలో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. కానీ ట్రంప్ మాటలు వింటుంటే అది ఒక దేశంలా కాకుండా ఒక స్థిరాస్తి వ్యాపారంలా కనిపిస్తోంది. గ్రీన్లాండ్ మాకు రక్షణ పరంగా, వ్యూహాత్మకంగా చాలా అవసరం. ఆర్కిటిక్ ప్రాంతంలో మా ప్రత్యర్థులైన రష్యా, చైనాలను ఎదుర్కోవాలంటే గ్రీన్లాండ్ మా గుప్పెట్లో ఉండాలి అని ట్రంప్ వాదిస్తున్నారు. కేవలం గ్రీన్లాండ్ మాత్రమే కాదు, వెనెజులా చమురు నిల్వలపై కూడా ట్రంప్ కన్నేశారు. అక్కడ ఉన్న పెట్రోలియం నిల్వలను వెలికి తీయడానికి అమెరికా కంపెనీస్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీనివల్ల అమెరికా ప్రజలకు తక్కువ ధరకే ఇంధనం దొరుకుతుందని, ఆర్థికంగా లాభం జరుగుతుందని ఆయన వాదిస్తున్నారు. మొత్తానికి అగ్రరాజ్యం ఆధిపత్య పోరులో చిన్న దేశాలు నలిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధమో శాంతి ఒప్పందమో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు పరిశీలకులు. ట్రంప్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయనలో ఓ పక్క వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. అందుకే ఆయన ఆలోచనలన్నీ లాభ నష్టాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వీలైతే కొనేయాలి, కుదరకపోతే లాగేసుకోవాలి అనే సిద్ధాంతాన్ని ఆయన గ్రీన్లాండ్ విషయంలో అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. మనం సంతలో వస్తువులను బేరమాడినట్టు ఏకంగా ఒక దేశాన్ని కొనేయడానికి ట్రంప్ రెడీ అయిపోయారు. గ్రీన్లాండ్ ని దక్కించుకోవడానికి ఆయన సామధాన భేద దండోపాయాలు అన్ని ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గ్రీన్లాండ్ ప్రజలకు ఒక భారీ ఆఫర్ అనౌన్స్ చేశారు. ఇది వినడానికి వింతగా ఉన్న అక్షరాల నిజం. గ్రీన్లాండ్ లో ప్రస్తుతం సుమారు 57,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించి అక్కడి నుండి ఖాళీ చేయడానికి సిద్ధపడితే ఒక్కొక్కరికి $10,000 నుండి $1,00,000 వరకు, అంటే మన కరెన్సీలో సుమారు 8 లక్షల నుండి 80 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. అక్కడి ప్రజలు తమ భూమిని వదిలి వెళ్లేలా చేయడానికి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి ఆయన వెనకాడడం లేదు. మొత్తంగా ఈ కొనుగోలు వ్యవహారం కోసం ఏకంగా $600 బిలియన్, అంటే మన కరెన్సీలో ఇది సుమారు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. డబ్బులు ఇవ్వడమే కాదు,
గ్రీన్లాండ్ ప్రజలు అక్కడి నుండి అమెరికాకి లేదా వేరే ప్రాంతానికి తరలి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, వారికి తమ దేశ పౌరసత్వం కల్పిస్తామని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. 2019లో ట్రంప్ ఫస్ట్ టైం అధ్యక్షుడిగా ఉన్నప్పుడే గ్రీన్లాండ్ ని కొనుగోలు చేస్తానంటూ డెన్మార్క్ ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టారు. అప్పట్లో డెన్మార్క్ దాన్ని ఒక హాస్యంగా కొట్టిపారేసింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అని తేల్చి చెప్పింది. కానీ రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక ట్రంప్ మరింత పట్టుదలగా ఉన్నారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి నేరుగా గ్రీన్లాండ్ ప్రజలనే లక్ష్యంగా చేసుకున్నారు. డబ్బు ఆశ చూపి ప్రజల మనసు మార్చగలిగితే ఆ ప్రాంతాన్ని దక్కించుకోవటం ఈజీ అవుతుందన్నదే ట్రంప్ ప్లాన్. డబ్బుతో కొనలేనిది ఏదీ లేదు అని నమ్మే ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ ప్రజల స్వేచ్ఛను కూడా డాలర్స్ తో బందీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గ్రీన్లాండ్ ప్రజలు తమ మాతృభూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, లేక ట్రంప్ ఆఫర్ ని తిరస్కరిస్తారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ వారు రిజెక్ట్ చేస్తే ట్రంప్ తదుపరి ప్లాన్ ఏంటన్నది ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అసలు మంచుతో కప్పబడి ఉండే గ్రీన్లాండ్ మీద అమెరికాకి, ముఖ్యంగా ట్రంప్ కి ఎందుకంత ప్రేమ? కేవలం రష్యా భయం మాత్రమేనా అంటే కాదు. అసలు విషయం మంచు కింద దాగి ఉంది. గ్రీన్లాండ్ గర్భంలో అపారమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. ప్రపంచంలో అత్యంత అరుదైనవిగా భావించే 34 రకాల ఖనిజాల్లో దాదాపు 25 రకాల ఖనిజాలు గ్రీన్లాండ్ లోనే పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా భవిష్యత్ ప్రపంచాన్ని శాసించబోయే విద్యుత్ వాహనాల తయారీలో కీలకమైన లిథియం, గ్రాఫైట్ వంటి ఖనిజాలు అక్కడ కొల్లలు కొల్లలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఖనిజాల కోసం అమెరికా తన బద్ధ శత్రువు అయిన చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రపంచ విపణిలో ఈ ఖనిజాల ఎగుమతిలో చైనాదే గుత్తాధిపత్యం. ట్రంప్ చైనా వస్తువులపై పన్నులు పెంచినప్పుడల్లా చైనా ఈ ఖనిజాల ఎగుమతిని నిలిపివేస్తామని బెదిరిస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమే గ్రీన్లాండ్. చైనా చేతిలో ఉన్న ఆయుధాన్ని నిర్వీర్యం చేయాలంటే గ్రీన్లాండ్ లోని గనులపై పట్టు సాధించడం అమెరికాకి చాలా ఇంపార్టెంట్.